ఏంది ఆరోపణ ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే. ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వీళ్ళందరూ ఏ కులస్తులని వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి, అమ్మట రాంబాబు శవం దొరుకుతారు, భుజాన్ని తీసుకెళ్తాడు. ఇదా ఆ ఫోటో అయింది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా. ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు, ఆ ఫోటో అయింది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో ఇష్యూ కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు అయినవి కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని చంపేసి ఏందయ్యా మీరు చేసేది? మేము పోరాడుతున్నాం వారి కుటుంబం తరఫున, వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగ్ చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య. ఇది దీని మీద వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జనసేన అభిమాని, పవన్ అభిమాని చెప్తున్నారు, ఎప్పుడైతే అతను చనిపోయాడో అదే పార్టీ చెందిన నాయకులు వచ్చి సెటిల్ చేయడం, ఇది ఎలా చూడొచ్చు? నేను ఎలానూ చూడను. ఇప్పుడు రాజకీయాలు అది నవరంగ్ మాట్లాడాడు, వాళ్ళే మాట్లాడతారు. నేను ఇక్కడ పొలిటికల్ యాంగిల్ తీసుకోదలుచుకోలేదు, ఒక హ్యూమన్ యాంగిల్తోనే మాట్లాడుతున్నాను. పొలిటికల్ యాంగిల్ తీసుకోవాల్సి వస్తే తర్వాత మేము తీసుకుంటాం. ఇప్పుడు సిపిని వాళ్ళు కలిశారు, 2 రోజులు బ్యాక్ కలిసినట్టు వాళ్ళు ఏదో కొంత హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సార్ సిపికి తెలియక నేను ఒక మాట అడుగుతాను సార్, విలేకరులందరికీ తెలుసు కదా సిస్టమ్ ఎలా నడుస్తుందో. సిపికి తెలియకోకుండానే, డీజీపీకి తెలియకోకుండానే, హోంమంత్రికి తెలియకోకుండానే, ప్రభుత్వానికి తెలియకోకుండానే చంపేటప్పుడు తెలుసో తెలియదు పక్కన పెట్టండి. దహనం చేశారా? ఎంత మేజర్ యాక్ట్ అది. 2 నేరాలు దీనిలో. మర్డర్ చేయటం ఒక నేరం, మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలను లేకుండా చేయటం 2వ నేరం. ఆ 2వ నేరంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అక్యూజ్డ్. గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్. ఈ సిఐ ఎస్పీకి చెప్తాడు, ఎస్పీ మీన్స్ కమిషనర్ చెప్తాడు, కమిషనర్ ఐజీకి చెప్తాడు, ఐజీ లెవెల్ అనుకుంటా, డీజీపీకి చెప్తాడు, డీజీపీ హోంమంత్రికి చెప్తాడు, హోంమంత్రి ముఖ్యమంత్రికి చెప్తారు. మొత్తం జరిగిన తర్వాత క్రిమినేషన్ జరిగింది, రాసుకోండి నేను చెప్తాను. ఇవాళ ఏమను ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ దమ్ముంటే వాళ్ళని ఏమను, కోర్టు వేయటం కాదు, ప్రభుత్వమే ఎస్ ఇది ఫిట్ ఫర్ ది సిబిఐ ఎంక్వైరీ, మేము సిబిఐ ఎంక్వైరీకి మేము రాస్తున్నాం అని చెప్పానండి. వాళ్ళకి ధైర్యం ఉంటే ఏదో ఐపీఎస్ ఆఫీసర్ని ఒకటి వేసేసి తూతూ మంత్రం చేసేస్తారా? ఏంటిది? మరణం అండి. అంటే ఐజీ స్థాయి వ్యక్తి సిపి స్థాయి ఈక్వల్, కానీ ఆ ఎంక్వైరీ కేసులో ఎస్పీ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీ ఆఫీసర్ చేయడం ఏంటి? తూతూ మంత్రం చేయడం అదే కదా. అసలు దీనిలో ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగటం ఏంటి? న్యాయస్థానంలో జరగాలి, లేదా సిబిఐ లాంటి ఉన్నత సంస్థతో జరపాలి. తూతూ మంత్రం చేసి, తుమ్మకాయ మంత్రం చేసి దీన్ని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేస్తే దుర్గలాంటి న్యాయవాది ఉండటం వల్ల ఫైట్ చేసి వాళ్ళు బయటకు వచ్చారు. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. మాకు తెలియదు, అది ఇప్పుడు చెబితే వింటున్నాం. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా ప్రేరణ దొరకకుండా చేశారు. పోలీస్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఎదుర్కొంటున్నాం. వాళ్ళు ఏముంది పాపం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, వాళ్ళు ఒక పార్టీకి చెంది ఉండవచ్చు, ఆ పార్టీ వాళ్ళే మరి వాళ్ళకి అండగా లేకపోవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ మనసున్న మానవుడు ఎవడైనా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, రాసుకోండి. మనసు లేకపోతే వాళ్ళ కర్మ. ఇది చాలా అన్యాయమైన విషయం. మరొకసారి చెప్తున్నా, కసబ్ లాంటి వాడిని ఉరి తీయటానికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం నేరం రుజువయ్యేదాకా వెయిట్ చేశారు. కానీ సాయికృష్ణ మాత్రం చంపి బూడిద చేసి గాల్లో కలిపేశారు. ఏంటిది? ఈ కేసు కూడా బూడిద చేసేయాలని చూస్తున్నారు. చెయ్యనివ్వమని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, సిబిఐ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేంద్ర స్థాయిలో చర్చ జరగవలసినటువంటి సంఘటన. ఇది ఆ స్థాయికి తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ కేసు ప్రజెంట్ కోర్టులో ఉంది. అయితే పోలీసులందరూ కూడా నిన్న సీఐని సస్పెండ్ చేసిన తర్వాత ఈ స్టాండ్ విత్ సీఐ నాగరాజు ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? టెల్ మీ. ఎందుకు బీఆర్కి పంపారు? ఎందుకు సస్పెండ్ చేశారు?
సాయికృష్ణ ఎక్కడ? వేరి సాయికృష్ణ అది చెప్పరే. అంటే సగం అంగీకరిస్తున్నారు. అంగీకరించి అతని పేరు నాగరాజు. నాగరాజు అనేవాడిని బలిపశువుని చేయడానికి నిర్ణయించుకున్నారు మొత్తం టోటల్ ఆఫీసర్స్.